ప్రకాష్ రాజ్. ఆయన సినిమాల్లో ఆయన నటన ఎంత బాగుంటుందో, రియల్ లైఫ్ లో ఆయన మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన దూల పనులు కూడా అంత దరిద్రంగా ఉంటాయి. అయితే ఇటు తెలుగు సినిమాలు, తమిళ సినిమాల్లో దాదాపుగా వందలాది సినిమాల్లో ఆయన నటించాడు. అసలు నటన అంటే నిజంగా ప్రకాష్ రాజ్‌దే కదా అంటూ కూడా ఆయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఎంత గొప్ప మనిషి అయినా సరే బుద్ధి అనేది చక్కగా లేకపోతే ఎంత మంచి పని చేసినా కూడా లాస్ట్‌కి ఆ మనిషిని వెధవలాగానే చూస్తారని చెప్పడానికి ప్రకాష్ రాజే నిదర్శనము. ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే రామాయణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు గాని, రామాయణాన్ని వక్రీకరిస్తూ, ఎక్కిరిస్తూ మాట్లాడుతూ రాముడిని లక్కీ అని పిలవాలని మాట్లాడిండు. మరి రాముడిని ఈయన లక్కీ అని పిలిచినప్పుడు అందరం కూడా ప్రకాష్ రాజ్‌ను పాకి అని పిలవడంలో తప్పే లేదు గదా! సో, ప్రకాష్ రాజ్ సినిమాలను బ్యాన్ చేయాలి. ఈ సినిమాల నుంచి అసలు ప్రకాష్ రాజ్‌ని మొత్తానికే బ్యాన్ చేయాలంటూ గూడా హిందూ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏదైతే రామాయణం గురించి ఈయన మాట్లాడిండో ఇటు నార్త్ గాని, సౌత్ గాని ఎటు చూసినా గూడా ఈయనపై తీవ్ర వ్యతిరేకత అనేదైతే ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇంగ్లీష్‌లో. మేబీ ఇక్కడ వాళ్ళకి అది అర్థమైండొచ్చు. అటు నార్త్ వాళ్ళు గూడా రామాయణం అన్నా, రాముడన్నా గూడా ఎంతో భక్తి ఉంటుంది. సనాతన ధర్మానికి సంబంధించి ఎంతో కట్టుబడిన వాళ్ళుంటారు గాబట్టి, ఇటు నార్త్ సైడ్ నుంచి ఆయనపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇటు సౌత్ సైడ్‌లో గూడా మొత్తం ఓవరాల్‌గా మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రకాష్ రాజ్‌కి చాలా వ్యతిరేకత అయితే క్లియర్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి చోట్ల దాదాపు ప్రకాష్ రాజ్‌పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ఏమంటుండు? కేసులు ఎన్నైనా పెట్టుకోండి, నేను దాన్ని లీగల్‌గా ఎదుర్కొంటా. నేనేం తప్పు మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటలని వక్రీకరిస్తున్నారు. నా అర్థం అది కాదంటూ ఆయన సంజాయిషి ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఆయన ఎంత సంజాయిషి చెప్పుకున్నా ఆయన మాట్లాడిన మాటలు, వీడియోలు అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఆయన మాటలు క్లియర్ గా అర్థమవుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే అందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి. అయితే ప్రకాష్ రాజ్ ని ఇప్పుడు బ్యాన్ చేయడం ఏమీ కాదు. ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి రావడము, ఆ తర్వాత సినిమాలు చేయడము అట్లా చేస్తున్నప్పుడు అంటే ఆయన 30 సంవత్సరాల కెరీర్ లో దాదాపుగా 6 సార్లు ఆయన్ని బ్యాన్ చేసిర్రు. ఎందుకంటే సినిమా షూటింగ్‌లకు లేట్‌గా రావడం గాని, ఆయన ప్రవర్తన గాని, డైరెక్టర్లతో వివాదాలు గాని, ప్రొడ్యూసర్లతో గొడవలు గాని, ఇలా అంటే ఆయన ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చాలా సార్లు అంటే ఒక 6 సార్లు గూడా ఆయన ఒక సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు ఇలా బ్యాన్ చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఆ బ్యాన్ ఎత్తేసిండ్రు. మళ్ళీ ఆయన నార్మల్‌గా సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూసర్‌లకు గాని, డైరెక్టర్‌లకు గాని ఈయనకి సినిమా అవకాశాలు ఇచ్చే వాళ్ళ వరకు చూసినట్లయితే ఈ ఏదైతే ఇప్పుడు హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని వీళ్ళంతా గూడా ఏం చేస్తుర్రంటే ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి. మీరు ఒకవేళ ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాతనైనా ఆయన సినిమాని మేము బాయ్‌కాట్ చేస్తాము. అసలు ప్రకాష్ రాజ్ సినిమాల్లో యాక్ట్ చేయడానికి అర్హుడే కాదు. ఆయనని మేము సినిమాల్లో చూడదలుచుకోలేదు. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్లు ఆయనకు అవకాశాలు ఇవ్వాలని చూసినా కూడా ఇదంతా పెద్ద లొల్లయ్యేటట్టు ఉందంటూ కూడా ఇటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా కాస్త భయపడుతున్నారు ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు ఇవ్వడానికి. అయితే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ ఏం డిసైడ్ అవుతున్నారంటే ఇటు ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాంట్రవర్సీ చూసినట్లయితే ప్రకాష్ రాజ్ పై ఎంత నెగటివిటీ ఉంది. ఇటు ఓవరాల్ గా ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన అంటే ఒక ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఓవరాల్ గా అందరి నుంచి కూడా ఆయనకు నెగటివిటీ ఉంది. ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. ఆయన దొరికితే ఆయన అంతు చూద్దాం అనేటట్టుగా కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈయన్ని బ్యాన్ చేయడమే కరెక్ట్. ఇప్పుడు ఈయనని బ్యాన్ చేస్తేనే వీళ్ళంతా కాస్త చల్లబడతారు, కాస్త నార్మల్ అవుతుంది అన్నట్టు కూడా ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అయితే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ప్రకాష్ రాజ్ ని నిజంగా ఈసారి బ్యాన్ చేస్తారా? ఖచ్చితంగా అయితే ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అంత ఉట్టి మాటలేం కాదు. రామాయణాన్ని అంత ఎక్కిరిస్తూ, అంత వక్రీకరిస్తూ, అంతగానం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక ఆర్టిస్ట్ గా చెప్పుకునే ఆయన అసలు దేవుళ్ళ పైన, వాటిపైన, వీళ్ళపైన పర్టికులర్ గా హిందూ దేవుళ్ళ మీద, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ మీద పడేయడం అంటే ప్రకాష్ రాజ్‌కి అయితే మహా పిచ్చి.
సో ఈ పిచ్చిని ఇప్పుడు ప్రతిసారి ఆ పిచ్చి ఊకే ఉండదు. ఈసారి ఆయనకి గట్టిగా కౌంటర్ ఇయ్యడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆయన్ని బ్యాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నిజానికి ఆయన్ని బ్యాన్ చేయాలి. ఆయన సినిమాలలో ఆయన ఎంత గొప్పగా నటించినా కూడా బయట సమాజంలో చక్కగా బుద్ధి లేకుండా గడ్డి తిన్న మాటలు మాట్లాడితే రియాక్షన్ ఈ విధంగానే ఉంటుంది అనేదైతే ఆయనకు అర్థం కావాలి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నా, పైసలున్నాయి, మదం ఎక్కి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తుంటే ఎవ్వరు చూడరు. ముఖ్యంగా హిందూ సామాజిక వర్గానికి సంబంధించి దేవుళ్ళను గాని, దేవతలను గాని వీటన్నిటి కించపరిచినట్టు మాట్లాడితే ఎవ్వరు కూడా ఊకోరు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏం మాట్లాడినా అనేది. ప్రకాష్ రాజ్‌కి అర్థం కావాలంటే ప్రకాష్ రాజ్‌ని ఒక సంవత్సరం పాటు కాదు, మొత్తానికే ఆయన సినిమాలలోనే నటించకుండా చేయాలి. అట్లా చేస్తేనే ఏదైతే లైఫ్ ఇచ్చిన వాళ్ళే ఆ లైఫ్ ని తిరిగి గుంజుకుంటే ఎట్లుంటదనేది ప్రకాష్ రాజ్‌కి అర్థం కావాలి. ప్రకాష్ రాజ్‌కి అర్థం కావాలంటే కంప్లీట్ గా ఆయన్ని మొత్తానికే బ్యాన్ చేయాలి. సంవత్సరం 6 నెలలు కాదు, మొత్తానికి బ్యాన్ చేయడమే కరెక్ట్. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.